అనంతపురం స్నేహలత హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అప్పుడే పుట్టిన తమ శిశువు మృతి చెందిందని బాధిత బంధువులు నిరసనకు దిగారు. డాక్టర్లు ట్రీట్మెంట్ సరిగ్గా చేయని కారణంగానే తమ చిన్నారి మృతి చెందిందని ఆరోపించారు. సహజ ప్రసవం కాదని వైద్యులు చెప్పడంతోనే సిజేరియన్కు అంగీకరించామని, తీరా ఆపరేషన్లో డాక్టర్ల అలసత్వం వల్ల శిశువు కత్తిగుచ్చుకొని చనిపోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు. దీనిపై తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు ఏ డాక్టర్ కానీ ఎవరు కానీ మాకు వచ్చి ఏ విధంగా ఇలా జరిగిందనేది కూడా ఒకరు కూడా సంజాయిషి కానీ దీనికి తగిన చర్య ఎట్లా చేసుకున్నారు, ఇట్లా జరిగింది, దీనివల్ల ఇలా జరిగిందని కూడా ఒకరు కూడా వచ్చి మాకు సమాధానం చెప్పలేదు. ఈ ధర్నాలో కూర్చున్నా కానీ ఉండే కమిటీ మెంబర్స్ కానీ వాళ్ళ కరెస్పాండెంట్ కానీ ఎవరైనా కానీ వచ్చి కూడా మాకు ఏమప్ప ఎందుకు జరిగిందని కూడా ఒక్కరు కూడా ఇంతవరకు మాకు పరామర్శించలేదు, ఏమీ జరగలేదు. వెంటనే డిఎంహెచ్ఓ సార్ గారు వచ్చి వీళ్ళ లైసెన్స్ని రద్దు చేసి ఇక్కడ ఉండే సిబ్బందిని పోలీస్ సిబ్బంది ద్వారా అరెస్ట్ చేయించాలని, అంతవరకు మేము కదిలే ప్రసక్తే లేదని కోరుకుంటున్నాము. మాకు తగిన న్యాయం కంపల్సరీగా జరగాలి. అనంతపురం స్నేహలత హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అప్పుడే పుట్టిన తమ శిశువు మృతి చెందిందని బాధిత బంధువులు నిరసనకు దిగారు. డాక్టర్లు ట్రీట్మెంట్ సరిగ్గా చేయని కారణంగానే తమ చిన్నారి మృతి చెందిందని ఆరోపిస్తున్నారు. సహజ ప్రసవం కాదని వైద్యులు చెప్పడంతోనే సిజేరియన్కు వారు అంగీకరించామని, తీరా ఆపరేషన్లో డాక్టర్ల అలసత్వం వల్ల శిశువుకు కత్తిగుచ్చుకొని చనిపోయిందని బంధువులు తెలిపారు. దీనిపై తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రైట్, మరిన్ని వివరాలు మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. రైట్ యోగానంద్, చెప్పండి. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే ఆ శిశువు మృతి చెందిందని ఆ కుటుంబ సభ్యులు అయితే ఆరోపిస్తున్నారు. అసలు ఈ విషయం పైన ఏం చెప్తున్నారు? అనంతపురం జిల్లాలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ నిర్లక్ష్యాలకు నిండు ప్రాణం బలైంది. గత రాత్రి రేష్మా అనే ఒక నిండు గర్భిణి ఆపరేషన్ కోసం సిజేరియన్ కోసము ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఆమెకు సిజేరియన్ చేసి పాపను బయట తీసే సమయంలో నర్సులు చేశారు, ఆపరేషన్ నర్సులు, డాక్టర్లు కూడా నర్సులు చేశారంటూ కూడా ఒక పేరెంట్స్, ఒక అమ్మాయి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వారిపై ఆ నర్సులు చేసిన వెంటనే ఆమె చనిపోయింది. ఆ చనిపోయే విషయం కూడా మాకు చెప్పకుండా బిల్లు కట్టిన తర్వాత చెప్పారు అంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ఆందోళన చేశారు. దీనిపై ఖచ్చితంగా మాకు న్యాయం జరిగే వరకు కూడా ఎక్కడికి కదలబోమంటూ కూడా ఒక ధర్నా చేసే పరిస్థితికి వచ్చింది. దీనిపై వెంటనే డిఎంహెచ్ఓ కానీ హాస్పిటల్ సిబ్బంది మేనేజ్మెంట్ సమాధానం చెప్పాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. డిఎంహెచ్ఓ అక్కడికి వచ్చి వాళ్ళ సర్ది కూడా వినలేదు. చివరికి పోలీసులు చేసి చర్చ జరిపి మీకు న్యాయం చేసిన తర్వాత హాస్పిటల్ మీద చర్యలు తీసుకుంటామంటూ ఒక ప్రకటన రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళు ఒక ఆందోళన నుంచి పరిస్థితి వచ్చింది. రేఖ, రైట్, థ్యాంక్ యూ యోగానంద్. బాధితురాలు వెంటనే